హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ నేను క్లిప్ స్టోన్కి డ్రాప్ బీడ్ లాగా ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తానని అయితే చెప్పాను కదా. ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి ఎలా మేక్ చేసుకోవాలనేది. దీనికి కావలసిన మెటీరియల్స్ క్లిప్ స్టోన్స్ మీకు ఇష్టం, మీ దగ్గర ఏ అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. తర్వాత 0.8 mm కట్టు తీగ, తర్వాత వచ్చి టూల్స్ వచ్చేసి కట్టరు, ప్లైయరు, ఓపెనరు. ఇవైతే కంపల్సరీగా కావాలండి. స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ 2 హోల్స్కి ఇలా అయితే రానియండి. అంటే మనకు ఈ క్లిప్ స్టోన్ బట్టి కట్టు తీగ ఎక్కువ తక్కువ అనేది తీసుకుంటామండి. అందుకని నేను సైజ్ అయితే చెప్పట్లేదు. మీరు ఇది ప్రాసెస్ చూసారంటే మీకు అర్థం అవుతుంది. ఇలా అప్పుకి అనుకోండి, ఇలా బెండ్ చేసుకోండి, ఇలా ప్లయర్తో ఇలా అయితే అనుకోండి. ఇలాగా రావాలి. ఇప్పుడు దీన్ని ఇలా బెండ్ చేసుకోండి. దీన్ని ఇక్కడ వరకు కట్ చేసుకోండి. ఇలాగా కట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు దీన్ని తీసుకోండి, ఇలా అయితే బెండ్ చేసుకొని దీన్ని ఇలాగా చుట్టేసుకోవడమే. ఇలా బెండ్ చేసుకోండి. ఈ టూల్స్ అయితే కంపల్సరీ కావాలండి, లేదంటే రాదు. చూస్తున్నారు కదా, ఇలాగా ప్రెస్ చేసేసుకోవడమేను. ఇలా ప్రెస్ చేసేసుకుంటే మనకు డ్రాప్ బీడ్ అనేది రెడీ అయిపోతుంది. పైన కూడా గ్యాప్ లేకుండా హోల్ లాగా మీరు మేక్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఏనండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు అలాగా డ్రాప్ బీడ్ లాగా మేక్ చేసుకోవచ్చు. క్లిప్ స్టోన్స్ కానే కాదు, మామూలు బీడ్స్ కూడా సేమ్ ప్రాసెస్లో మీరు మేక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.